అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ప్రస్తుతానికి పరిస్థితులు అయితే మాత్రం చెప్పుకోదగ్గ అంత గొప్పగా అయితే ఏం లేవండి. ఎవ్రీడే ఏదో ఒక ఏఐకి సంబంధించిన ఈ బ్యాడ్ న్యూసే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎవరికి లాభము అంటే డబ్బుండి బిజినెస్ని డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఖర్చులు తగ్గించుకుంటారు, బిజినెస్ పెంచుకుంటారు. కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే జాబ్ మీద డిపెండ్ అయ్యి పొద్దునే 9 to 5 ఆఫీస్కి వెళ్ళి వచ్చి నెలకి ఖర్చులు పెట్టుకుంటా, లోన్లు కట్టుకుంటూ, లేకపోతే రెంట్లు కట్టుకుంటూ, లేకపోతే ఇళ్ళల్లో తీసుకునే వాళ్ళకి నిజంగా ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఇవాళ జాక్ డార్సీ అంటే ఈయన ట్విట్టర్ కోఫౌండర్ అనమాట. సో ఈయనకి ఒక 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఆయన అవుట్ రేట్గా 4,000 మెంబర్స్ని తీసేశాడనమాట. ఇప్పుడు ఇది ఒక ఎంత సెన్సేషనల్ న్యూస్ అంటే ఒక 1 డే నుంచి ఫుల్ బీభత్సం అనే వైరల్ అవుతుంది. ఆయన డీటెయిల్డ్గా ఎక్స్లో మెన్షన్ చేసుకొచ్చాడు. ఎందుకంటే అందరూ జనరల్గా ఎంప్లాయీస్ని తీసేసినప్పుడు ఏం చెప్తారంటే కాస్ట్ కట్టింగ్ కోసం తీసేసాము, లేకపోతే రీస్ట్రక్చరింగ్ కోసం తీసేసాము, లేకపోతే ఇంకేదో రకరకాల కారణాలన్నీ చెప్తూ ఉంటారనమాట. ఈయన మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మేము ఏఐ ఆటోమేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం కంపెనీని. ఏఐ మోరార్లెస్ ఇంకా ప్రతి కంపెనీ కూడా ఇంకా ముందు ఏఐలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేనేదో అబద్ధం ఆడేసి రోజుకు ఒక 10 మందిని తీసి 20 మందిని తీసి నెలకి 4 తీసి నెలకి 3 తీసి ఇట్లా వాళ్ళని పోషించుకుంటా నెమ్మదిగా తీసుకుంటా పోయి, సో నాకు కంపెనీ బాగానే ఉంది, నా బిజినెస్ బాగానే ఉంది, నా గ్రోత్ బాగానే ఉంది, కానీ నేను ఎంప్లాయీస్ని తీసేస్తున్నా. ఎందుకు అంటే ఆటోమేషన్ అయిపోయింది, ఏఐ యూజ్ చేస్తున్నాం, ఏఐ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పని లేదు అని చాలా ఓపెన్గా చెప్పి ఐఎమ్ ఫీలింగ్ సారీ అని చెప్పేసి ఆయన 4,000 మందిని తీసాడు అనమాట. ఆయనే రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా నేను ఇంతమందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నా అని చెప్పారు. ఆయన ఒక పెద్ద ఎక్స్పోస్ట్లో ఒక పెద్ద మెసేజ్ మెన్షన్ చేశారనమాట. అంటే ఇంకా ముందు పని అంతా ఏఐ చేయబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఆయన. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మెయిన్ తీసేయడానికి రీజన్ కూడా ఏంటంటే వీళ్ళకి పని లేదు, కానీ జీతం ఇచ్చే కెపాసిటీ ఉంది కానీ వీళ్ళకి ఇవ్వడానికి పని లేదు. అలాంటప్పుడు నేను పెట్టుకుని ఏం లాభం? సో అందుకని చెప్పి ఒకేసారి 4,000 అంటే ఆయన దగ్గర 10,000 అంటే ఆ పర్టికులర్ బిజినెస్లో ఉన్నటువంటి 10,000 ఎంప్లాయీస్లో దగ్గర 4,000 మెంబర్స్ని తీసేశారండి. అంటే 40% లే ఆఫ్ జరిగింది. సో అదే కాకుండా ఇప్పుడు 2024లో చూసుకుంటే దగ్గర ఒక 40,000-50,000 ఉద్యోగాలు పోయినాయి. 2025కి వచ్చేటప్పటికి 2 లక్షల జాబులు పోయినాయి. అన్నీ ఏఐకే బలైపోతున్నాయి. కానీ కంపెనీస్ అన్నీ ఏం చెప్తున్నారు? వాళ్ళు మేము కాస్ట్ కటింగ్ చేస్తున్నాము, లేకపోతే కంపెనీ షిఫ్ట్ చేస్తున్నాము, లేకపోతే ఏదో చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద కంపెనీలకు కావాల్సింది ఏంటి? బడ్జెట్ కావాలి. ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ ఏఐలో పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ ఏఐని డెవలప్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తగ్గించాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం జాబులు బీభత్సంగా పోతున్నాయి. చాలామందితో మాట్లాడుతుంటే చెప్తున్నారు 2024 నుంచి 2024 నవంబర్లలో డిసెంబర్లో జాబులు పోగొట్టుకున్న వాళ్ళకి ఇంకా స్టిల్ జాబులు రాలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే పోనీ స్కిల్ లేదా, టాలెంట్ లేదా అంటే ఉంది, 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇప్పుడు జాబ్ దొరకడం చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వీళ్ళతోని ఇప్పుడు ఈ శాలరీస్తోని కంపీట్ చేయలేరు కదా. సో అట్లుంది పరిస్థితి. దానికి తోడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా హౌ ఏఐ కుడ్ బీ క్లోజింగ్ ద డోర్ ఆన్ టాలెంట్, ద ఫోరమ్స్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్, వీళ్ళు కూడా ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ అని ఒక రీసెర్చ్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారనమాట. రివీల్స్ దట్ 40% ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ టు రెడ్యూస్ దేర్ వర్క్ ఫోర్స్ వేర్ ఏఐ కెన్ ఆటోమేట్ టాస్క్స్. ఇది అంటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ అది ఇదంతా కాదు, కానీ 40%. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రీసెర్చ్లోంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే టెక్నాలజీ ఓవరాల్ ఈజ్ ప్రొటెక్టెడ్ టు బి ద మోస్ట్ డిస్ట్రప్టివ్ ఫోర్స్ ఇన్ లేబర్ మార్కెట్ with the trends in AI and information processing technology expected to create 11 million jobs while simultaneously displacing 9 million others. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 11 million జాబ్స్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 9 million జాబ్స్ పోతాయి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మెయిన్ పోతాయి, కొంతమంది జాబులు పోతాయి. 100 జాబులు పోయినాయి అనుకోండి, 100 ఏఐ నేర్చుకుంటే జాబులు వస్తాయా? ఇంపాసిబుల్ కదా. సో ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే as entry-level roles decline, salary expectations are also shifting, with remaining hires expected to take on roles supported by AI
ఫర్ లెస్ మనీ. ఇది చాలా డేంజరస్ అండి నిజంగా. అంటే ఇప్పుడు మనము సంపాదించేటువంటి శాలరీని తక్కువ శాలరీకి పనిచేయాలన్నమాట. ఏ రీసెంట్ సర్వే ఫౌండ్ దట్ 49% ఆఫ్ US Gen Z జాబ్ హంటర్స్ బిలీవ్ AI హ్యాస్ రెడ్యూస్డ్ ద వాల్యూ ఆఫ్ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ ద జాబ్ మార్కెట్. నిజంగా ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఈజ్ యూజ్లెస్ అనే అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ దాకా చదివి, ఇంటర్ చదివి, బీటెక్ చదివి, యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో కష్టాలు పడి చివరకు వచ్చి ఏదో జాబ్ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు ఏఐ చేసే పని ఈవెన్ చిన్న యూట్యూబర్స్, నాలెడ్జ్ లేని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా యాప్లు తయారు చేస్తున్నారండి. ఈ వీడియోలు పెట్టడం కోసం యాప్లు తయారు చేస్తున్నారు. అసలు ఏఐని చాలామంది ఈజీగా వాడేస్తున్నారు. అలాంటప్పుడు ఇంత కష్టపడి ఎందుకు చదువుకోవటము? ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవటం ఎందుకు? సో చదువు వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అనుకుంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉండవంట. ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేక 40 to 49% జాబ్ రిడక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ డౌన్ ద లైన్ కొంతమంది చెప్పడం అంటే అసలు బై 2030కి అసలు ఐటీ జాబ్ అనేది ఉండదు, ఐటీ రంగం అనేది ఉండదు అని. కానీ వాళ్ళు చెప్పినంత సింపుల్గా అయితే అవ్వదు. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాను. నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఎవరైనా తయారు చేసారనుకోండి, కొనేవాడు ఉండాలి కదా. ఇప్పుడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ 10 మందికి జీతం వస్తే వాడు పోయి కిరాణా కొట్లో ఉన్న సామాన్లు కొంటే, ఆ కిరాణా కొట్టోడు పోయి ఇంకొక చోట నుంచి సామాన్లు కొనుక్కుంటే, వాడు ఇంకొక చోట మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొనుక్కుంటే, అది ఎంత ఒక చైన్ బిజినెస్ లాగా ఉంటుంది అనమాట. నాకు జాబే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా, అప్పుడు కాస్ట్ కట్ డౌన్ చేస్తా. ఇప్పుడు ఈ నెల టీవీ కొనుక్కోవాలని ఉంది, కొనను. ఫ్రిడ్జ్ కొనాలని ఉంది, కొనను. లేకపోతే ఇంకేదో బండి కొనాలని ఉంది, కొనను. లేకపోతే పెద్దింట్లో ఉంటున్నా 30,000 కట్టి రెంట్ కట్టి చిన్నింట్లోకి వెళ్ళిపోతా, సింగిల్ బెడ్రూమ్ హౌస్లోకి వెళ్ళిపోతా, 10,000 15,000 కట్టి. అంటే ఇలాగా కాస్ట్ రెడ్యూస్ చేసుకుంటా పోతే స్పెండ్ చేసేవాడు లేనప్పుడు మార్కెట్ అనేది కొలాప్స్ అవుతుంది. నిన్న నేను పెట్టినటువంటి వీడియోలో ఇదే, వాళ్ళు రాసిన రీసెర్చ్లో కూడా ఇదే రాశారనమాట. 2028లో ఏం రాశారంటే వాళ్ళు గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అని రాశారు కదా, దాంట్లో స్పెండింగ్ ఎవరు చేయకపోతే అసలు మనీ ఎలా రొటేట్ అవుతుంది? ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తే, ట్యాక్స్ ఎవడు కట్టకపోతే బిజినెస్లు ఎలా నడుస్తాయి? అంటే ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మొత్తం చైన్ మార్కెట్ మొత్తం దెబ్బతింటుంది. అటు సినిమా దెబ్బతింటుందా, ఇప్పుడు వాళ్ళు క్లాడ్ ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎన్ని ఇన్సూరెన్స్ మార్కెటింగ్ చేస్తూ అంటున్నారు, బ్యాంకింగ్ చేస్తూ అంటున్నారు, తర్వాత సాలిసిటర్ ఫర్మ్స్ చేస్తూ అంటున్నారు, అకౌంటింగ్ చేస్తూ అంటున్నారు. సిఏ జాబ్లకు కూడా ఎసరు వచ్చింది. ఇప్పుడు ఎవడో టాప్, ఇప్పుడు అకౌంటింగ్ ఫర్మ్ ఉందనుకోండి, దాంట్లో మ్యాక్సిమం ఒక 10 మందో 15 మందో 20 మందో అవసరం ఉంటారు అంతే. ఈ మిగిలిన పని అంతా క్యాలిక్యులేషన్స్ అంతా అదే చేస్తుంది. ఇప్పుడు కోబాల్ ఉంది, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. పాస్కల్ కొన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంటే ఇక హ్యూమన్స్తో పని లేదు కాబట్టి వాళ్ళు హెడ్ కౌంట్ తగ్గించుకుంటా పోతే మరి వీళ్ళందరూ ఎట్లా బతకాలి? ఓకే, ఏదో ఒక రకంగా చేసుకొని బతికామనుకోండి, ఖర్చులు తగ్గించుకుంటాం కదా. ఖర్చులు తగ్గించుకున్నప్పుడు ఎకనమీ ఎట్లా డెవలప్ అవుతుంది, దేశానికి డబ్బులు ఎట్లా వస్తాయి? మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదో ప్రభుత్వాలు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏఐ చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అందరు చెప్పేది అదే, సునామీ వస్తుంది, రెడీగా ఉండండి, వేరే ఆప్షన్ లేదు అని చెప్తున్నారు. ఒక్క ఆంథ్రోపిక్ వాళ్ళు మొత్తం మార్కెట్ని కొట్టిపడేశారండి. IBM వల్ల ఏది 315 బిలియన్ ఎంతో షేర్స్ పడిపోయినాయట. మొన్న చూసుకుంటే అన్ని ఐటీ కంపెనీస్ పడిపోయినాయట. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే ఇంకా జాబ్స్ ఉండవని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం భయపడాలా, ఏం చేయాలి? ఇప్పుడు అందరండి, ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నా, యూట్యూబ్ కెరీర్ కూడా అంత గొప్ప ఏం లేదు. ఏదో వీడియోలు చేసుకుని బతుకుదాం అనుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా మీరు గమనించారో లేదా ఏమొస్తున్నాయో తెలుసా? ఏఐలో మన ఏదైతే ఫేస్ ఉంటుందో అది క్లోన్ చేసేసి ChatGPTలోంచి స్క్రిప్ట్ తీసుకపోయి దానికి ఇస్తే ఆ క్లోన్ వర్షన్ చదువుతుంది. నాకు చాలామంది ఈమెయిల్ పెడుతున్నారు, మేము ఇట్లా నువ్వు అంత కష్టపడి కూర్చొని అంత వీడియో చెప్పాల్సిన అవసరం లేదు, మా AI సాఫ్ట్వేర్ ఉంది. అంటే క్రియేటర్స్కి పంపిస్తూ ఉంటారు కదా జనరల్గా, మా AI సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో నీది ఫేస్ క్లోన్ చేసేసి మొత్తం ఇంకా 4K. ఇప్పుడు నా క్వాలిటీ కూడా అంత పెద్ద గొప్ప క్వాలిటీ ఏం కాదు కదా నా వీడియోలు, వాళ్ళు ఇంకా హై క్వాలిటీ ఇస్తా అంటున్నారు. హై క్వాలిటీలో వీడియోలు చేస్తాము, నీకు ఓకే అయితే చెప్పు, స్పాన్సర్షిప్ చేసుకుందాం అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు పోయి నేను వాళ్ళకి డబ్బులు కట్టి ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అది ఇట్లా అంటుంటే
అంటే నేను మాట్లాడేటప్పుడు ఏంటి స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడాను, నా ఓన్గా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను దానికి ఇవ్వాలంటే స్క్రిప్ట్ ఇవ్వాలన్నమాట, అది మళ్ళీ అనలైజ్ చేయాలి, అంటే డబల్ వర్క్ అవుతుంది నాకు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎన్ని జాబులు పోతాయో, ఏం పోతాయో, ఎక్కడ పోతాయో, ఇండియాలో పోతాయా లేకపోతే ఫారెన్లో పోతాయా తెలియదు. కానీ ఒక్కటేంటంటే ఇండియాలో పోతే అట్లీస్ట్ హైదరాబాద్లో సర్వైవ్ కాకపోతే కొంచెం మన ఊరికి వెళ్ళి ఏదో ఒక ఎట్లో ఒకట్లా సర్వైవ్ అయ్యే ఆప్షన్ ఉంది. కానీ ఫారెన్లో జాబులు పోతే మొత్తం అంత ఫ్యామిలీని తీసుకొని ఇండియా వెళ్ళాలా లేకపోతే అంతంత ఖర్చులు భరించాలా అనేది నిజమైన వర్ణనాతీతమైన స్టోరీ. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే సజెషనే అనుకోండి, ఫ్రెండ్లీ హెల్పే అనుకోండి, ప్రస్తుతానికి వీలైనంత వరకు క్యాష్ అక్యూములేట్ చేసి పెట్టుకోండి, ఓవర్ హెడేక్స్ పెట్టుకోండి. కార్లు కొనడాలు, రిచ్ ఇవన్నీ పెద్ద పెద్ద ఇల్లులు కొని గృహప్రవేశం చేసుకోవటాలు ఇట్లాంటివన్నీ లేకుండా కొన్ని రోజులు మాత్రం ప్రస్తుతానికి అసలు ఇదేంటో ఈ హెడేక్ ఏంటో తెలిసే వరకు ఇది బబులా లేదు, అందరూ ఏఐలు కొనుక్కున్న తర్వాత చివరికి అది పని చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మొన్న ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఫైన్ వేసింది కదా మన కాగ్నిజెంట్కి. ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మంటే మీరు మోస్ట్ ప్రాబ్లీ ఆస్ట్రేలియా గవర్నమెంట్ అనుకుంటా, మీ రిపోర్ట్ తయారు చేసి ఇమ్మంటే ఏఐలో తయారు చేసి ఇచ్చారు. బిలియన్లు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ రిపోర్ట్లు ఏఐలో ఇచ్చేదానికి అంతంత ఖర్చులు పెట్టి మేము ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఏదో సంథింగ్ ఒక స్టోరీ వచ్చింది రీసెంట్గా. రెండు కంట్రీలు ఏదో ఫైన్ వేసినట్టు ఉన్నాయి ఏదో ఒక పెద్ద ఐటీ కంపెనీకి. సోషల్ మీడియాలో ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు అది ఆ ఏఐ మరి అనుకున్నట్టు పని చేయలేదనుకోండి, లేదు ఫర్ సపోజ్ ఓకే వాళ్ళు అనుకున్న రిపోర్ట్ పర్ఫెక్ట్గానే వెళ్ళింది, కానీ డబ్బులు అంతంతా తీసుకొని పని మాత్రం చిన్న పని, సంవత్సరంలో చేసే పని 2 రోజులు చేసి సంవత్సరం బిల్లింగ్ వేశారనుకోండి, అప్పుడు కంపెనీస్ కూడా పే చేయవు కదా. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే ప్రాజెక్టులు లేకపోతే మనం ఏం చేయాలి, ఖాళీకి కూర్చోవాలి. ఏఐ తొందరగా పని కంప్లీట్ చేసేసింది అనుకోండి, చెప్తున్నారు కంపెనీస్లో, అందరు కంపెనీస్లో చెప్తున్నారు, మీరు ఏఐ వాడండి, తొందరగా చేస్తే మన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని అందరు భయపడుతున్నారు కదా ప్రస్తుతానికి. సో అది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల విషయంలో మాత్రం మీరు వీలైనంత వరకు బ్యాంకులో ఎంతో కొంత డబ్బులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసి తర్వాత సడన్గా ఒకసారి జాబ్ పోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.